ఇప్పుడు వరకు మనకి మీటా అయ్యేవాళ్ళు చాలా ఏ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు గైస్. అండ్ ఇప్పుడు వరకు తెచ్చిన మీటా ఏ ఫీచర్స్ లో మీకు టాప్ 8 ఫీచర్స్ ఏదైతే చూడండి గైస్. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఇమేజ్ మీ గైస్. అయితే ఇమేజ్ మీ ఫీచర్ లో మనం ఏంటంటే మన ఓన్ ఫేస్ తో ఏంటంటే మనమైతే ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు గైస్. సెకండ్ ఫీచర్ వచ్చేసరికి ఏ ఇన్స్టాగ్రామ్ గైస్. మన ఇన్స్టాగ్రామ్ లో కూడా మీటా అయితే ఉంది. అయితే ఈ మీటా యూజ్ చేసుకుని మనం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో మనకి ఏదైనా పోస్ట్ మీద డౌట్లు ఉన్నా లేకపోతే ఇమేజెస్ మీద మనకు డౌట్ ఉన్నా ఆ ఇమేజెస్ అయితే ట్యాగ్ చేసి ఆ ఇమేజెస్ మీద మనమైతే ఆన్సర్ అయితే క్లియర్ గా అయితే తెలుసుకోవచ్చు. అని చూసుకుంటే మనం ఏదైతే కాన్సెప్ట్ మనకు డౌట్ ఉందో ఆ కాన్సెప్ట్స్ అయితే మనం ట్యాగ్ చేసి కూడా మనమైతే ఆన్సర్స్ అయితే తెలుసుకోవచ్చు గైస్. అని ఇలా ఒక ఇమేజెస్ అనే కాదు గైస్, మీకు ఏ కాన్సెప్ట్ మీద డౌట్ ఉందో ఆ కాన్సెప్ట్ మీద అయితే మీకు క్లియర్ గా అయితే మీరైతే ఆన్సర్స్ అయితే తెలుసుకోవచ్చు గైస్ ఈ ఫీచర్ అయితే యూజ్ చేసుకుని. థర్డ్ ఫీచర్ లో చూసుకుంటే మనం ఏ ఇమేజెస్ గైస్. అండ్ ఏ ఇమేజెస్ ఫ్యూచర్ లో మనం చూసుకుంటే ఇప్పుడు నుంచి మనం ఫేస్బుక్ పోస్ట్ లో కానీ లేకపోతే కామెంట్స్ లో కానీ లేకపోతే మనకి ఫీడ్స్ లో కానీ మనం ఏంటంటే ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకుని మనం కంటెంట్ బేస్ గా అయితే మనం పోస్ట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ చూసుకుంటే ఇది ఒక ఫేస్బుక్ లోనే కాదు గైస్, మనం చూసుకుంటే ఇన్స్టాగ్రామ్స్ లో కానీ వాట్సాప్ లో కానీ అండ్ మనం చూసిన ఈ మెటా రిలేటెడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో మనం ఏంటంటే ఈ ఫోటోస్ అయితే మనం అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ మనం చూసుకున్న కామెంట్ సెక్షన్ లో కూడా మనమైతే ఇమేజెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు గైస్. ఫోర్త్ ఫీచర్ వచ్చేసరికి ఎడిట్ ఇమేజ్ గైస్. అయితే ఈ ఫీచర్ లో మనం ఏంటంటే మీటా నుంచి క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు గైస్. అని చూసుకుంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ ని మనం ఏంటంటే మనకు నచ్చిన ప్రాంప్ట్ లో మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ విజువల్ రిజల్ట్స్ కూడా మనమైతే ఇవ్వచ్చు గైస్. ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ ఏ స్టూడియో గైస్. అండ్ ఈ ఫీచర్ లో మనకి ఏంటంటే ఏ స్టూడియో వాళ్ళు ఒక ఏ ఎక్స్టెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఈ ఇన్స్టాగ్రామ్ లో. అండ్ ఏ ఎక్స్టెన్షన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ఎప్పుడైనా మన యూజర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ మన అకౌంట్ ని విజిట్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ వల్ల ఏంటంటే వాళ్ళకి క్విక్ గా అయితే ఆన్సర్లు అయితే తీసుకుంది కదా మన పోస్ట్ కి రిలేటెడ్ గా. అది చూసుకుంటే వాళ్ళకి మన పోస్టుల మీద ఎప్పుడైనా కామన్ క్వశ్చన్స్ ఉన్నా కానీ ఆ కామన్ క్వశ్చన్స్ కి ఏంటంటే ఏ ఎక్స్టెన్షన్ అయితే ఆన్సర్ చేస్తుంది. అది చూసుకుంటే మన స్టోరీస్ కి అయితే ఆటోమేటిక్ గా ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా కామెంట్స్ పెట్టినా ఆటోమేటిక్ గా వాటికి అయితే రిప్లైస్ అయితే ఇస్తుంది కదా. ఇది చూసుకుంటే కంటెంట్ క్రియేటర్స్ కి అయితే చాలా బాగా అయితే ఇన్స్టాగ్రామ్ లో అయితే యూజ్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసరికి మనం ఈ మీటా యూజ్ చేసుకుని మనం ఏంటంటే న్యూ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. అండ్ లాంగ్వేజెస్ అనే కాదు మనం ఏంటంటే కోడింగ్ లాంగ్వేజెస్ కానీ లేకపోతే మనకి కావాల్సిన స్కిల్స్ అయితే మనం ఏంటంటే ఈ మీటా అయితే యూజ్ చేసుకుని నేర్చుకోవచ్చు. అని చూసుకుంటే ఈ మీటా మనకి తెలిసిందే వాట్సాప్ లో ఫేస్బుక్ లో లేదా మనకి మెసేజెస్ లో ఇన్స్టాగ్రామ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఈ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుని మనం ఏంటంటే ఈ స్కిల్స్ అన్నింటిని కూడా నేర్చుకోవచ్చు గ్యాస్. అండ్ సెవెంత్ ఫీచర్ వచ్చేసరికి మీటా అయితే మనం ఎక్కడైనా వాడుకోవచ్చు గ్యాస్. అని చూసుకుంటే ఈ మీటా ఏంటంటే లో కన్స్యూమింగ్ డేటా అయితే వర్క్ అవుతుంది. చూసుకుంటే మనకి ఈ మీటా అయితే మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అన్నింటిలో అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ మీటా యూజ్ చేసుకుని మనం ఏంటంటే న్యూ కనెక్షన్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు గైస్. అండ్ వేరే 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 కొత్త వాళ్ళతో ఏంటంటే మనం అయితే కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళు చూసుకుని మన స్కిల్స్ అయితే డెవలప్ చేసుకోవచ్చు. అని చూసుకుంటే మనకి ఏమన్నా ఏదైనా ప్లేస్ లో ఉన్నప్పుడు ఆ ప్లేసెస్ మీద మనకు డౌట్ ఉన్నా కానీ మనం ఏంటంటే ఈ మీటా అయితే యూజ్ చేసుకుని మనం ఆ ప్లేస్ గురించి క్లియర్ కట్ అయితే తెలుసుకోవచ్చు. అని చూసుకుంటే మనకి మన కాంప్లెక్స్ టాస్క్స్ మీద కూడా మనం ఏంటంటే ఒక క్లియర్ కట్ ఐడియా అయితే తెచ్చుకోవచ్చు గైస్. అని చూసుకుంటే మనం ఏంటంటే ఈ మీటా యూజ్ చేసుకుని మన ప్రతి క్వశ్చన్ కి ఏంటంటే ఒక క్లియర్ కట్ ఐడియా అయితే తెచ్చుకోవచ్చు గైస్. అండ్ లాస్ట్ ఫైనల్ ఎయిత్ ఫీచర్ వచ్చేసరికి ఏంటంటే మనం ఈ మీటా యూజ్ చేసుకుని మనం అడ్వాన్స్ కోడింగ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు గైస్. లైక్ ఎలా అని చూసుకుంటే మనం ఇప్పుడు వరకు చూసుకుంటే ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు అని మనం అయితే ఈ మీటా ద్వారా మనం తెలుసుకున్నాం. అని చూసుకుంటే ఈ మీటా యూజ్ చేసుకుని మనం అడ్వాన్స్ కోడింగ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే గేమింగ్ కోడింగ్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ కోడింగ్ లో ఏంటంటే మన క్యారెక్టర్ కోడింగ్ కూడా మనం జనరేట్ చేసుకుని ఆ కోడింగ్ లో యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ కోడింగ్ ని మనం అది చూసుకుంటే తర్వాత ఆ గేమింగ్ ని మనం ఎలా ప్లాట్ఫామ్స్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది కూడా మనం ఏంటి ఈ మీటా యూజ్ చేసుకుని మనమైతే ఆ కోడింగ్ అయితే ఓన్ గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ ఒక గేమింగ్ కోడింగ్ కాదు గైస్, మనం చూసుకుంటే అడ్వాన్స్ కోడింగ్ కూడా మనం ఏంటంటే ఈ మీటా యూజ్ చేసుకుని మనం అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. అని చూసుకుంటే బేసిక్ కోడింగ్స్ కానీ లేకపోతే అడ్వాన్స్ కోడింగ్స్ కానీ లేకపోతే మనం రియల్ టైమ్ లో ఫేస్ చేసే కోడింగ్ ప్రాబ్లమ్స్ ని కానీ మనం ఈ మీటా యూజ్ చేసుకుని మనం అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి గైస్.